ఏం పేరు? నా పేరు కరుణాకర్ రెడ్డి, భూంపల్లి. భూంపల్లి. ఏం చేస్తుంటావు? నేను ఇక వ్యవసాయం అనుకోండి, ఉపాధ్యాయులుగా రిటైర్ అయినా, వ్యవసాయం చేస్తున్నాం గ్రామంలో. ఓకే. ఉపాధ్యాయులు కాబట్టి మీరు సమాజం పట్ల మీకు అవగాహన ఉంటుంది, స్పష్టమైన అవగాహన ఉంటుంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. దాదాపు 1 year దగ్గరికి వస్తూ ఉంది కాంగ్రెస్ వచ్చి. ఎట్లా ఉంది మార్పు? ఏమైనా కనిపిస్తూ ఉందా? చాలా మటుకు మార్పు ఉన్నది, అన్నిట్లలో కూడా చాలా బాగానే మార్పు ఉన్నది. కేవలం ఒకటి ఏంటంటే రైతు బంధు వేయలేదు అని చెప్పి ఒక గదొకటి ఆకే, కానీ ఇప్పుడు రైతు బంధు కాదు, అందరికీ మహిళలకు ఉచిత ప్రయాణం చేసే, ఇంటింటికి కరెంటు ఇచ్చే, అవన్నీ ఇచ్చిండు. ఇప్పుడు అవి తీసుకున్న వాళ్ళు అవసరం లేదని టైంకి అంటారు. ప్రభుత్వం చాలా బ్రహ్మాండంగా చేస్తుంది, అన్ని పనులు కూడా సక్రమంగానే జరుగుతున్నాయి. ప్రభుత్వం ఏమీ విఫలమైనటువంటి అవసరం ఏమీ లేదు. అది ప్రజలు అవగాహన లేకనే అంటారు, కానీ అవగాహనతో మాట్లాడితే మాత్రం అన్నింటిలో కేసీఆర్ కంటే చాలా బ్రహ్మాండమైనటువంటి పరిపాలన జరుగుతుంది. కానీ ఇప్పుడు రైతులు కాంగ్రెస్ వచ్చినప్పటి నుండి రోడ్ల మీద పడతా ఉన్నారు, కళ్ళాల్లో వడ్లెండ ఓడ్చుకొని ఆకాశం వైపు చూస్తూ ఉన్నారు. వాళ్ళు సావులకు మరణాలకు కారణమవుతా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ ఉన్నారు కదా. అది మరణం అనేటువంటిది దేవుడు శాసించింది. మనల్ని ఎప్పుడు తీసుకుపోయేది అప్పుడు తీసుకుపోతుంటాడు. తోవంటి పోతున్నాం, నేను కూడా వాటిలో కుప్ప మీద పడి చనిపోతుండొచ్చు టైం వచ్చినప్పుడు. దానికి ఏం చెప్పలేము, కానీ టైంకి కల్లాలు అనేటువంటి రోడ్ల మీద పోయనియకపోతే మరణం అనేటువంటిది ఏం లేదు. ఇప్పుడు మాకైతే రోజు లారీలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు డేలా కాంటా చేస్తారు, మళ్ళీ పొద్దున్న లేవగానే లారీ నింపుతూనే ఉన్నారు, పోతూనే ఉంది. అట్లా ఏం లేదు, పోతలేవు వడ్లు కళ్ళాలనే అయిపోతూ ఉన్నాయి. అటు ఐకేపీ సెంట్రల్ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, అధికారులు కావచ్చు, పట్టించుకుంటలేరు రైతులని చెప్పి చెప్తా ఉన్నాను. ఐకేపీది ఏముంది, నిన్న సాయంత్రం రాత్రి 8 గంటల దాకా నేను ఇక్కడనే ఉన్నా, అందరికీ కాంటా అయినాయి. లారీ వచ్చింది నింపుకొని పోతుంది. దానికి ఏమి మళ్ళీ వాళ్ళు తినేసి మళ్ళీ కాంటా చేస్తూనే ఉంటారు. అందరికీ మన ఊరికి ఒక్కరికే రావాలంటే కుదరదు కదా, తలా ఒక ఊరికి లారీ వస్తూనే ఉంటుంది కదా. ఇక వాళ్ళు రానోళ్ళు ఉండి మాకు రాలేదు చేయలేదు అని చెప్పి, ఇది కేవలం ప్రతిపక్షాలు అవగాహన లేని వాళ్ళు మాత్రం మాట్లాడేటువంటి మాటలు మాత్రమే. ఇప్పుడు మీ అభిప్రాయం అయితే బెటర్ ఉందని చెప్పేసి బ్రహ్మాండంగా ఉంది. కానీ కరెంట్ కూడా పోతుంది కాంగ్రెస్ వచ్చినాక అని చెప్పి చెప్తా ఉన్నారు. కరెంట్ అప్పుడప్పుడు వాళ్ళు ఎల్సీ తీసుకుంటారు, ఇది తీసుకుంటారు, అది తీసుకుంటారు, పోతూనే ఉంటారు. కరెంట్ అప్పుడు పోలేదా? అప్పుడు 24 గంటలు ఏం లేదు, అప్పుడు కూడా పోయింది. సాయంత్రం 5 గంటలు కాగానే పోవు, రాత్రి మాకు 10:30 కసు, మళ్ళీ పొద్దుగాల పోవు, అప్పుడు కూడా పోయింది. ఏంటంటే ఒక 2 phase సింగిల్ ఫేజ్ మాత్రం ఉంటుంది. ఓకే. ఉపాధ్యాయునిగా చేసి ఇప్పుడు వ్యవసాయం చేస్తూ ఉంటే అంటే ఏమనిపిస్తూ ఉంది? వ్యవసాయంలో రైతులకు గిట్టుబాటు ఉంటుంది అనుకుంటారా? గిట్టుబాటు ఉంటుంది, అందరితో కలిసి పని చేస్తే కూడా చాలా మంచిగానే అనిపిస్తుంది. వాళ్ళకు కూడా సార్ మంచిగానే ఉన్నాడు, మాతో పని చేస్తుండు, మాకు కూడా సహాయ సహకారాలు తీస్తాడు, గీ విత్తనాలు చేసుకోవాలి, ఇట్లా చేసుకోవాలని చెప్పి అంటాడు. పక్క గుంటలో మాకు మంచి మేలే ఉందని అంటారు. రైతు బంధు మీద మీ అభిప్రాయం ఏంది? రైతు బంధు వాడట్లేదు, మరి దానిపైన రైతులు కూడా వ్యతిరేకత వస్తూ ఉంది. ఒకవేళ రైతులకు కావచ్చు, మీకు కావచ్చు, ప్రభుత్వానికి కావచ్చు, లేదంటే రైతులకు కావచ్చు, మీరు ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తారు ఒక టీచర్గా? రైతు బంధు అనేటువంటిది కరెక్టే పడలేదు. ఇదివరకు అన్ని దుబారా అయింది కాబట్టి దాన్ని సరి చేస్తుండొచ్చు. సరి చేసి కూడా ఎంతో కొంత టార్గెట్ పెట్టి 7.5 ఎకరాలక 10 ఎకరాలక అనేటువంటిది ఒక నియమ నిబంధనల ప్రకారం ఇస్తే అందరికి ఇస్తే బాగుంటుంది. ఆ 10 ఎకరాల లోపు అందరికి ఇస్తే బాగుంటుంది. కానీ భూస్వాములు అందరూ మరవడే అవకాశాలు ఉన్నాయి అంటారు కదా. భూస్వాములు మరవడా సరే, లేకుంటే ఆ రైతు బంధు బంద్ చేసినప్పుడు అన్నిటికీ గిట్టుబాటు ధర ఎక్కువ కల్పిస్తే అందరూ కూడా రోడ్ల మీద తిరిగేటోళ్ళు అందరూ కూడా వ్యవసాయానికి వస్తారు, కంపల్సరీ వస్తారు. ఇప్పుడు సన్నోట్లకే బోనస్ ఇస్తే 500 అని చెప్పి చెప్తా ఉన్నాడు, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? సన్నోట్లకే ఇస్తుండు, సన్నోట్లకు కాకుండా కూడా వీటికి కూడా కాకపోతే కొంత ఎంతో ఒక 200-100 ఎక్కువ ఇస్తున్నామంటే కూడా రైతులకు కొద్దిగా ఆశ. రైతు ఎప్పుడు కూడా పని చేస్తాడు కాబట్టి ఆశపడేవాడే రైతు, ఆశాజీవి లాంటి వాడే రైతు. ఫైనల్గా ఈ 1 year కాలంలో ప్రభుత్వం గురించి చెప్పాలంటే ఫైనల్గా ఏం చెప్తారు ఒక మాటలో? బీఆర్ఎస్ కాంగ్రెస్ ఏది బెటర్ అనిపిస్తుంది? కాంగ్రెసే బెటర్ ఉంది. బీఆర్ఎస్ అంతా దోపిడీ చేసుకొని పోయింది కాబట్టి వీళ్ళకి పైసలు లేక కొద్దిగా వెనక ముందు అవుతారు. ఇప్పుడు మనం కూడా అంతే, మన నాన్న అప్పు చేసిపోయిండు, ఆయన చనిపోయిండు, లేకుంటే ఎక్కడైనా తెంకపోయిండు అనుకో, మనం ఏం చేస్తాం, మెల్లగా ఉన్న అప్పులన్నీ తీర్చుకుంటా మెల్లమెల్లగా నిగులాయించుకుంటూ వస్తాం. అంతేగాని దాంట్లో ఏముంది, కాంగ్రెస్ నానవలసిన అవసరమే లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ.